గుజరాత్ వర్సెస్ ముంబై అహ్మదాబాద్లో మ్యాచ్. రెండు టీంలు ఓడిపోయి ఉన్నాయి. ఎవరు గెలుస్తారు, అసలు ఏం జరగబోతుంది మాట్లాడుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మనం ప్రివ్యూలోకి వెళ్ళిపోతే హెడ్ టు హెడ్ రికార్డ్ చూద్దాం. ఫస్ట్ గుజరాత్ ముంబైది. మొత్తం ఈ రెండు టీంలు 5 సార్లు తలపడితే 3 సార్లు జీటీ గెలిచింది, 2 సార్లు ఎంఐ గెలిచింది. అంటే జీటీదే డామినేషన్ కొంచెం, ఎందుకంటే జీటీ రీసెంట్గా వచ్చిన టీమే కాబట్టి పెద్ద డామినేషన్ లేదు. కానీ రేపు జరిగే మ్యాచ్ ఎక్కడ, అహ్మదాబాద్లో. అది ఇంట్రెస్టింగ్. అహ్మదాబాద్ పిచ్ ఎట్లుంటుంది, బీభత్సమైన బ్యాటింగ్ పిచ్ ఉంటుంది. మనం రెండు టీంల గురించి మాట్లాడుకుంటే బ్యాటింగ్ అయితే బీభత్సంగా ఉంది. బౌలింగ్ చూస్తే జీటీకి డెత్ బౌలింగ్ లేదు, అది మనం మాట్లాడుకున్నాం. పంజాబ్తో మ్యాచ్ అదే జరిగింది. ఇటు ముంబైకి కూడా బౌలింగ్లో డెత్ బౌలింగ్ లేదు, ఎందుకంటే బుమ్రా లేడు. అక్కడ బోల్టు, దీపక్ చహర్ను వాళ్ళు ఇనిషియల్గా బాగా వేయగలరు కానీ డెత్ బౌలింగ్ వేయలేరు. సో రేపు డెత్ బౌలింగ్ ఏ టీం అయితే బాగా వేయగలదో ఆ టీమే గెలిచేదానికి ఛాన్స్ ఉన్నాయి. టాస్ గెలిచిన టీం అయితే ఖచ్చితంగా బ్యాటింగ్గా బౌలింగ్ అని కన్ఫ్యూజ్ అవుతుంది, కానీ చేజింగ్కే వెళ్తారు. ఎందుకంటే పంజాబ్ ఫస్ట్ మ్యాచ్లో 240 కొట్టినా కూడా దాన్ని గుజరాత్ ఆల్మోస్ట్ చేజ్ చేయబోయింది. సో సెకండ్ బ్యాటింగ్లో కూడా ఏం తక్కువ లేదు. కాబట్టి రేపు టాస్ గెలిచే టీం అయితే చేజ్ చేస్తుంది, ఎందుకంటే అవతల టీంలో డెత్ బౌలింగ్ లేదు. సో ఏ టీం అయితే డెత్ బౌలింగ్ బెటర్గా వేస్తుందో వాళ్ళే గెలిచేదని ఛాన్స్ ఉంది. సో ఇక ప్లేయింగ్లో మనం మాట్లాడుకుంటే హార్దిక్ పాండ్యా అయితే ఈ మ్యాచ్లో కెప్టెన్గా అయితే వచ్చేస్తాడు. సో రికల్టర్ని డ్రాప్ చేసి రేస్టోప్లో అయితే తీసుకుంటే బాగుంటుంది. ఆ నమన్దీర్ కానీ సత్యనారాయణ రాజును కానీ ఒకరిని డ్రాప్ చేసి హార్దిక్ పాండ్యా అయితే ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చేస్తాడు. అలాగే విఘ్నేష్ పుతూర్ ఈ మ్యాచ్లో ఎలా వేస్తాడు అనేది కూడా యంగ్ సెన్సేషన్. 24 years కేరళ అబ్బాయి, ఒక రిక్షా డ్రైవర్ కొడుకు అహ్మదాబాద్లో మ్యాచ్ ఆడుతున్నాడు అంటే మనకందరూ హ్యాపీ. ఒక విఘ్నేష్ పుత్తూర్ లాంటి స్పిన్నరు ఈ బ్యాటింగ్ ట్రాక్పై ఎలా వేస్తాడనేది పెద్ద క్రూషియల్ అవుతుంది. చూద్దాం. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కూడా ఈ మ్యాచ్లో టెస్ట్ అవుతుంది, ఎందుకంటే లాస్ట్ సీజన్ ముంబైకి తన కెప్టెన్సీ అంత గట్టిగా లేదు. ఇటుపక్క గిల్ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాక చాలా డిసప్పాయింట్ అయిపోయారు. సో ఇటుపక్క పెద్ద ఛాన్సెస్ ఏం లేవు. హార్దిక్ పాండ్యా వస్తాడు, రేస్ టాప్ లైన్ తీసుకుంటే బాగుంటుంది, ఒక బౌలింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇటుపక్క వచ్చేసి వీళ్ళు లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ బీభత్సంగా వెళ్ళిపోయారు. వీళ్ళకి ఏదైతే బౌలింగ్ ప్రాబ్లం ఉందనుకున్నామో అందుకని చెప్పి ఎక్స్ట్రా బౌలర్తో వెళ్ళారు, హర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరులో. అలా కాకుండా హర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణలో ఒకరిని డ్రాప్ చేసి ఇంకొక బ్యాట్స్మెన్ అనూజ్ రావత్ను కానీ ఎవరినైనా ట్రై చేస్తే బాగుంటుంది. లేదు అనుకుంటే అది ఇంపాక్ట్ ప్లేయర్లో పెట్టుకుని వాళ్ళు ఒకరిని మేనేజ్ చేసుకుంటే బాగుంటుంది. అందులో బట్లర్ని ఓపెనింగ్ పంపిస్తేనే బాగుంటుంది, ఎందుకంటే బట్లర్ ఇనిషియల్గా పవర్ ప్లేను స్కోర్ చేసేస్తే బాగుంటుంది. ఎందుకంటే సాయి సుదర్శన్ బాల్ టైం తీసుకుని తర్వాత చాలా బాగా ఆడుతున్నా కూడా ఆ పవర్ ప్లేలో ఏదైతే ఉందో ఆ బిగ్ షాట్స్ కానీ ఆడగలిగితే బెటర్ ఉంటుంది. కానీ సాయి సుదర్శన్ అనేది ఇనిషియల్గా టైం తీసుకుని తర్వాత సూపర్ ఆడతాడు, తర్వాత తను అవుట్ వేయడానికి మంచి స్ట్రైక్ రేట్తో వస్తున్నాడు. కానీ అది పవర్ ప్లేలో కానీ స్కోర్స్ రాకుంటే కష్టం కదా మ్యాచ్, అది మైనస్ అవుతుంది జీటీకి. సో వాళ్ళు ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకొని బట్లర్ని ఓపెనింగ్ పంపించేసి 1 downలో పక్కగా సాయి సుదర్శన్ పంపించుకుంటారు. కాకపోతే వాళ్ళ ప్లాన్ ఏంటంటే రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్కి వెళ్ళారు లాస్ట్ టైం. అలాగే నెంబర్ 4లో కూడా రదర్ఫర్డ్ని ట్రై చేశారు. రదర్ఫర్డ్ ప్లేస్లో కూడా ఫిలిప్స్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఫిలిప్స్ యాజ్ ఏ తన ఇంటర్నేషనల్ ఫామ్ చాలా బాగుంది కాబట్టి రదర్ఫర్డ్ యాజ్ ఎ క్లీన్ హిట్టర్ ఆఫ్ ద బాల్ T20sలో, కానీ ఐఎమ్ గోయింగ్ విత్ గిలెన్ ఫిలిప్స్. సో అదనమాట నా రివ్యూ. టీంలు కూడా రెండు ఈక్వల్గా ఉన్నాయి బ్యాటింగ్ పరంగా. అయితే మనం ఖచ్చితంగా 200+ స్కోర్ అయితే చూస్తాం. సూర్య ఖచ్చితంగా క్రూషియల్ అవుతాడు ఇలాంటి బ్యాటింగ్ పిచ్చెస్ పైన. సో అలాగే వాళ్ళు రికల్టన్ డ్రాప్ చేసి జాక్స్తో వెళ్తే చాలా క్రూషియల్ ఉంటుంది. రోహిత్ శర్మ కూడా అహ్మదాబాద్ పిచ్, రోహిత్ శర్మ ఇనిషియల్గా కానీ పవర్ ప్లే కానీ స్కోర్ చేశాడంటే, రోహిత్ శర్మ కానీ పవర్ ప్లేలో కానీ సెటిల్ అయ్యాడంటే మటుకు రోహిత్ శర్మ నుంచి కూడా భారీ ఇన్నింగ్స్ చూసేదానికి చాలా ఛాన్సులు ఉన్నాయి. కానీ అవుట్ అయితే మటుకు ఫస్ట్ 2 ఓవర్లోనే రోహిత్ శర్మ అవుట్ అయిపోతాడు, ఎందుకంటే బాల్ స్వింగ్ అయినప్పుడు. రబాడా మీద తనకు మంచి రికార్డు లేదు రోహిత్ శర్మకి. అలాగే మన మియాబాయ్ సిరాజ్ రోహిత్ శర్మని ఎలా వేస్తాడు, ఎలా ఇబ్బంది పెడతాడా, లేకుంటే మన మియాబాయ్ సిరాజ్ని రోహిత్ శర్మ హిట్ మ్యాన్ ఎలా ఆడతాడో కూడా మనం చూడాలి. రబాడా వర్సెస్ రోహిత్ శర్మ బ్యాట్లో పెద్ద ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చూద్దాం. ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా రన్ ఫెస్ట్ ఫిక్స్ అయిపోయింది. 220+ అయితే స్కోర్ ఉంటుంది. బట్ ఆ 220 అయితే చేసింగ్ చేసే టీం అయితే చేస్తుంది, ఎందుకంటే అవతల టీంలో బౌలింగ్ లేదు. కాకపోతే ఇక్కడ గుజరాత్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ టైంలో విజయ్ కుమార్ వ్యాషాక్ పంజాబ్ పక్క ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చి ఆ వైడ్ లైన్ యార్కర్స్ బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. సో ఆ ప్లాన్ని ప్రసిద్ధ్ కృష్ణ కానీ, సిరాజ్ కానీ, హర్షద్ ఖాన్ కానీ ఎవరైనా పర్లేదు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి. అలాగే రషీద్ ఖాన్కి కూడా మంచి రన్స్కి వెళ్ళిపోయాడు ఫస్ట్ మ్యాచ్లో. సో రషీద్ ఖాన్ కూడా ఈ మ్యాచ్లో కొంత కంబ్యాక్ చేసేదానికి ఛాన్స్ ఉన్నాయి. ఓవరాల్గా అయితే రెండు టీంలు చాలా గట్టిగా ఉన్నాయి, బ్యాటింగ్ పవర్ మీద దృష్టి పెడుతున్నారు. అలాగే వాళ్ళు బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక విన్నింగ్ పర్సంటేజ్ అయితే నేను ముంబైకే ఉందనుకుంటున్నా, ఎందుకంటే వీళ్ళకి ఏదైతే బ్యాటింగ్ ఆర్డరు కొంచెం వీళ్ళది క్లమ్జీగా ఉంది. వీళ్ళది ఫినిషర్స్ తెవాటియా, షారుఖ్ ఖాన్ మీద ఆధారపడుతున్నారు. షారుఖ్ ఖాన్ ఇంకా ప్రూవ్ చేసుకోలేదు. తెవాటియా ఉన్నా కూడా పెద్ద షాట్స్ ఆడతాడు, కానీ తను పెద్ద ఇన్నింగ్స్ అయితే ఆడలేడు. ఒక 20 balls 40 అలా అంత
ఆడే క్యాపబిలిటీ ఉందా అంటే కొంచెం తెవాటికి అయితే డౌటే. ఒక 10-20 రన్స్ ఉన్నప్పుడు మటుకు తన ఫినిషింగ్ చూసాం. బట్ ఇటుపక్క అయితే ఫినిషర్లు బాగున్నారు. రాబిన్ మింజ్ అనే ప్లేయర్ మీద చాలా భారీ ఎక్స్పెక్టేషన్, తను ఎలా ఆడుతారో కూడా చూడాలి. కాకపోతే వీళ్ళకి ఏంటంటే హార్దిక్ పాండ్యా ఉన్నారు కదా ఫినిషర్గా, తను ఎలాంటి మ్యాచెస్ లాస్ట్ ఇయర్ హార్దిక్ పాండ్యా వేరు, ఈ ఇయర్ హార్దిక్ పాండ్యా వేరు మనం మాట్లాడుకుంటే. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఈసారి తను ఛాంపియన్స్ ట్రోఫీలో అలాగే 2024 T20 వరల్డ్ కప్లో సూపర్గా ఆడాడు. అదే ఫామ్తో తను వస్తున్నాడు. ఈసారి హార్దిక్ పాండ్యా 2.0 చూస్తే మెయిన్గా తనకి మంచి సపోర్ట్ ఉంటుంది ఫ్యాన్స్ పరంగా. ముంబైలో ఆడపోయినా కూడా తన్ని ఇండియాలో ప్రతి దగ్గర తన్ని హట్ చేశారు ఫ్యాన్స్, ముంబైలో ఎక్కువ చేశారు అనుకోండి లాస్ట్ ఇయర్. బట్ అహ్మదాబాద్లో తను కెప్టెన్సీ చేసిన 2 years కూడా మంచిగా గెలిపించాడు. ఆ పిచ్ గురించి కూడా హార్దిక్ పాండ్యా బాగా తెలుసు కాబట్టి ఈసారి ముంబై గెలుస్తుందని నేను అనుకున్నా. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెస్ట్ వచ్చేసి నాదైతే సూర్యకుమార్ యాదవ్, ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడతాను నేను కోరుకుంటున్నా. సో మీరేమంటున్నారు కూడా కామెంట్ చేయండి. ఇంకా వెదర్ రిపోర్ట్ అయితే వర్షం అయితే పడేదానికి ఛాన్సులు లేవు, మంచి ఫుల్ మ్యాచ్ అయితే చూసేదానికి ఛాన్సులు ఉన్నాయి మనకి. సో ఇది నా ప్రివ్యూ. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బై, థ్యాంక్స్.